ముందుగా మరి చాలా చక్కగా ప్రదర్శించినటువంటి 16 మంది అమ్మాయిలకి మరి అభినందనలు తెలియజేద్దాము. ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. అదేవిధంగా మరి ఎటు నుంచి ఎటు చూసినా మనం ఏ నెంబర్ చెప్పినా వాళ్ళు ఇక్కడ ప్రదర్శించగలుగుతున్న తట్టుగా మరి ప్రిపేర్ చేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా మనం అభినందనలు తెలియజేస్తూ, మరి వర్షం కారణంగా మీకు ఇంకా చాలా యాక్టివిటీస్ని వాయిదా వేయవలసి వస్తుంది. ఇంకొక రోజు తప్పనిసరిగా మిగతా వాటిని మనం ప్రదర్శించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందాక చెప్పిన కుసుమాంజలి రండి, వేదిక మీదకి రండి. అలాగే హేమస్వరూప, చైతన్య, మా 6th క్లాస్ బి సెక్షన్ చైతన్య, 7th క్లాస్ బి సెక్షన్ అంట చైతన్య. ఎక్కండి, పైకి ఎక్కండి. తీసుకోండి మా గిఫ్ట్, మేడం గారి చేతుల మీద గిఫ్ట్ తీసుకోండి. మిగిలిన యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఈరోజు ఇంకా ఎవరు చేయలేదుగా, చేసిన తర్వాత మళ్ళీ గిఫ్ట్స్ ఇస్తే తర్వాత ఇవ్వబడతాయి. అలాగే మేడం గారు ఈరోజు మేము ఒక కాన్సెప్ట్ ఎన్నుకున్నాం. మేడం గారు జూన్ 12వ తారీఖున అబ్బాయిలందరూ వినండి, ఇదేనా వినండి. చివరిలో అబ్బాయిలు అమ్మాయిలు ఆ అమ్మాయి ఎవరు 9th క్లాస్ బి సెక్షన్ అమ్మాయి కాదండి. మనం డిసెంబర్ 23వ తారీఖులో ఉన్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా స్కూల్కి ఆబ్సెంట్ కాకుండా వచ్చిన పిల్లలు ఉన్నారు మేడం. ఇప్పుడు నేను ఆ పిల్లలందరి పేర్లు చదువుతాను. వాళ్ళందరూ వేదిక మీదకి వచ్చి హెచ్ఎం గారి చేతుల మీదుగా గిఫ్ట్స్ అందుకుంటారు. ముందుగా చిన్న క్లాస్ నుంచి మొదలెడతాను మేడం గారు. 6th ఏ సెక్షన్ తాడి జైపాల్ రెడ్డి, 7th బి, 9th క్లాస్ తర్వాత 10th బి సెక్షన్ నుంచి లక్ష్మి వారి కోసం పంపించామండి. ఉమాదేవి మేడం గారు ఈ 11 మంది ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా స్కూల్ మానలేదు. అరవకండి. మరి జూన్ 12వ తారీఖు నుంచి ఈ డిసెంబర్ 23 వరకు చూసుకున్నట్లయితే ఒకరోజు కూడా ఆబ్సెంట్ కాని పక్షంలో మరి వాళ్ళు హాజరైనందుకు గట్టిగా ఒకసారి వారిని అందరిని అభినందిద్దాం. ఇప్పుడు వీరిని ఇక్కడ ఎందుకు మీకు పరిచయం చేయవలసి వస్తుందంటే ఆల్రెడీ సార్ చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థులు అందరూ కూడా టాపర్స్. అన్ని రంగాల్లోనూ వాళ్ళు ముందుంటారు. ఎవరైతే క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతారో, ఎవరైతే శ్రద్ధగా వినగలుగుతారో వాళ్ళు మాత్రమే టాపర్స్గా నిలబడగలుగుతారు. కాబట్టి వీరిని మనము ఇన్స్పైర్గా తీసుకొని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మీ పిల్లలందరూ ఖచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలి. ఇది ప్రభుత్వం టార్గెట్, మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా 9:30కి అటెండెన్స్ క్లోజ్ చేయమంటున్నారు. మరి మీరు చూస్తే 10 గంటల వరకు స్కూల్కి వస్తూనే ఉంటున్నారు. రోజులు మారాయి, ఇంతకు ముందులా ఉండడానికి ఎవరికీ కుదరదు. ఆ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాల్సిందిగా మరొకసారి మనం చేస్తూ ప్రతి ఒక్కరూ చక్కగా 100% హాజరు కావాలని, అటువంటి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. కాబట్టి అటువంటి సదుద్దేశంతో రేపటి నుండి ఖచ్చితంగా మీ అందరూ హాజరు అవుతారని నేను నమ్ముతూ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.